హలో వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకు మోడల్ స్కూల్ అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి. ప్రస్తుతం ఎవరైతే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో అయినా సరే, లేదా ప్రభుత్వ పాఠశాలలో అయినా సరే 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అర్హులన్నమాట. సో ఎవరైతే 6వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో మోడల్ స్కూల్లో చదవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనము ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, అలాగే మనము ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ 2025-26 అని కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్, షెడ్యూల్, పేమెంట్, అప్లికేషన్, ఫర్గెట్ క్యాండిడేట్ డీటెయిల్స్, అలాగే పేమెంట్ స్టార్ట్ డేట్, పేమెంట్ ఎండ్ డేట్ అని మెన్షన్ చేశారు. సో 24/2/2025 నుంచి, అంటే ఫిబ్రవరి 24 నుంచే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. మార్చి 31వ తేదీ వరకు మనకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి, ఫీజు పేమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మోడల్ స్కూల్లో 6వ తరగతి అడ్మిషన్స్ కోసం మనకు ఫిబ్రవరి 21వ తేదీని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 164 మోడల్ స్కూల్లోని 2025-26 విద్యా సంవత్సరంకు గాను 6వ తరగతిలో విద్యార్థులను చేర్చుకొనుటకై 20/4/2025 ఆదివారం నాడు, అంటే ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును అంటున్నారు. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్టయితే మార్చి 31వ తేదీ లోపల ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఏ మండలంలో ఈ ఆదర్శ పాఠశాలలు పనిచేయునో ఆ పాఠశాల ఎందే మనకు ఏప్రిల్ 20, 2025 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి అని ఇక్కడ ఒక ప్రకటన అయితే ఇవ్వబడింది. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధన మాధ్యమము ఆంగ్లంలోనే ఉండును. అంటే మీరు 5వ తరగతిలో ఏ క్లాస్ చదువుకున్నా కూడా, తెలుగులో చదివినా, ఇంగ్లీష్ మీడియంలో చదివినా ఎగ్జామ్ అనేది 2 మీడియంలోనూ ఉంటుంది. కానీ 6వ తరగతి అడ్మిషన్ ఇచ్చినప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియంలోనే మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్, ఈ పాఠశాలలో విద్యను అభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఎలాంటి ఫీజు అయితే వసూలు చేయరు, ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. నెక్స్ట్, ప్రవేశ అర్హతకు సంబంధించి వయస్సు, అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్తున్నారు. ఓసీ, బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ 1/9/2013 నుంచి 31/8/2015 మధ్య పుట్టినటువంటి వాళ్ళైతే అర్హులుగా అని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఇక్కడ విద్యార్థులు కానీ తీసుకున్నట్టయితే 1/9/2011 నుంచి 31/8/2015 మధ్య పుట్టినటువంటి స్టూడెంట్స్ ఈ యొక్క పరీక్షకు అర్హులు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నెక్స్ట్, సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో నిరవధికంగా 2023-24 మరియు 24-25 విద్యా సంవత్సరములు చదివి ఉండవలేను. అంటే ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, మనం పూర్తిగా ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మనం అప్లికేషన్ ఫీజు కింద కొంత అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందే చెప్పాను, మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ లోపల మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఆఫ్లైన్ మోడ్ అయితే కాదు, పూర్తిగా ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఓసీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 150 రూపాయలు అప్లికేషన్ ఫీజు కింద పే చేయాలి. మిగతా క్యాస్ట్, అంటే ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు 75 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6వ తరగతి కొరకు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఆ ఎగ్జామ్లో ఓసీ మరియు బీసీ విద్యార్థులు అయితే 35 మార్కులు, ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు కనీసం 30 మార్కులు పొంది ఉండవలేను అని చెప్తున్నారు. నెక్స్ట్, ప్రవేశం అనేది ప్రతిభ ఆధారముగా మరియు రిజర్వేషన్స్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఎగ్జామ్ అనేది మనకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇదండి ఏపీ ఆదర్శ స్కూల్ యొక్క అడ్మిషన్కి సంబంధించి పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.